పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళలో స్థానిక హెచ్పీ పెట్రోల్ బంకులో గణన మోసం బయటపడింది. 100 రూపాయల పెట్రోల్ అడిగితే 1/2 లీటర్ మాత్రమే రావడంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు. కాళ్ళ గ్రామానికి చెందిన ఎం సూరిబాబు తన వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో బండి ఆగిపోయింది. దగ్గరలో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి బాటిల్లో 100 రూపాయల పెట్రోల్ పట్టమని చెప్పాడు. మిషన్లో ఫీడ్ చేసి బాటిల్లో పట్టిన తర్వాత బాటిల్ 1/2 లీటర్ మాత్రమే ఉండడంతో విస్తుపోయాడు. మిషన్ చూస్తే 0.91 లీటర్ చూపుతుందని బంకు నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మరొక వ్యక్తి వచ్చి బాటిల్లో పెట్రోల్ పట్టమనడంతో మరలా అదే విధంగా 1/2 లీటర్ మాత్రమే వచ్చింది. పలువురు వాహనదారులు బంకు యాజమాన్యంపై చేస్తున్న గణన మోసంపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లో మోసాలను, తూనికలు, కొలతలు అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ వివి నాగరాజారావు, ఏఎస్ఓ రవిశంకర్లు స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి బంకులోని రికార్డులను, పెట్రోల్ నాణ్యతను తదితర అంశాలను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు స్పష్టం చేశారు. బండిలో కొట్టిస్తే ఈయన ఏమనుకున్నాడు, చూసుకోవడం అనుకున్నాడు. ఈయన బంకులో రెస్పాన్సిబిలిటీ ఉండదు. పైన ఎవరైతే మెయింటెనెన్స్ ఉన్నారో అది వాళ్ళ ఓనర్స్ ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉండకుండా వర్కర్స్ మీద గెంటేసి పని చేస్తూ ఉంటారు. ఈ వర్కర్స్ ఏమో ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి వెంటనే ఈ పెట్రోల్ బంకును చీట్ చేసి ఈ యజమాని మీద క్రిమినల్ కేసు పెట్టాలని కోరుతున్నాం. రావాలి కానీ 100 రూపాయలు కొట్టిస్తే 50 ml అంటే 1/2 లీటర్ పెట్రోల్ మాత్రమే వచ్చింది. మాకు ఎంత జేబు జిల్లంటే 50 రూపాయలు, అంటే 100 రూపాయలు కొట్టిస్తే 50 రూపాయలు మిస్ అయిపోయి. ఈ పెట్రోల్ బంకులో ప్రజలందరూ కూడా కొన్ని వేలల్లో, లక్షల్లో దగాపోయారు. ఇలాంటి పెట్రోల్ బంక్ని వెంటనే చీట్ చేయాలని మేము కోరుతున్నాం. అదే పనులు కదా ప్రజలకి అడుగుతారు. పెట్రోల్ ఏమో అయిపోయి పెట్రోల్ బంక్లోకి వస్తాం, ఫీడింగ్ చేయండి అంటే మేము ఫీడింగ్ చేయమని